1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్కారం అండి. నేను మీ నండు రవికుమార్ని. సుమన్ టీవీ వీక్షకులకు పునఃస్వాగతం. అడిగారు చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారంగా, అంటే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి ఎంతవరకు క్యాష్ తీసుకోవచ్చు, ఆ లిమిట్ దాటితే ఐటీ నోటీసులు వచ్చే ఆస్కారం ఉందా అని. రైట్, అంటే మీరు అడిగిన దానికి ఒక రోజులో మనం ఎవరి దగ్గర లావాదేవీలు చేసుకుంటున్నప్పుడు మాత్రం 2 లక్షల వరకు తీసుకోవచ్చండి క్యాష్. నగదు రూపంలో 2 లక్షలకు మించి తీసుకుంటే అది కనుక ఎక్కడైనా, అంటే మనం పెడుతున్నప్పుడు ఏ కారు ఎప్పుడైనా మనకి వెరిఫికేషన్స్ తనిఖీలు జరుగుతూ ఉంటాయి, ఎలక్షన్ టైంలో కొన్ని నియమాలు ఉంటాయి, అలాగా జరుగుతూ ఉన్నప్పుడు మాత్రం ఎవరైనా దొరికితే మాత్రం, పట్టుబడితే మాత్రము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఈ డబ్బు మనది అని మనం నిరూపించుకోవడం కూడా చాలా కష్టం. అండ్ దీనివల్ల ట్రైల్ ఆడిట్ అని చెప్పి ఇట్లాంటివి ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు గతంలో అని చెప్పి కూడా చూడటం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు మనీ లాండరింగ్ ఎలా అవుతుంది, లేకపోతే మనీ ట్రైల్ ఎలా అవుతుంది, ఎలా ట్రాకింగ్ అవుతుంది, ఎవరి నుంచి ఎవరికి వస్తుంది, ఎందుకు ఇంత నగదు రూపంలో ఎందుకు ఇంత చేస్తున్నారు అని చెప్పి ఇవన్నీ కూడా ఆలోచనలు ఎక్కువగా దీని మీద విచారణ జరిగి మనము చట్ట ప్రకారంగా నేరానికి అర్హులం. అర్థమైందండి. నేరం చేసిన వాళ్ళ కింద మనకి వాళ్ళు పరిగణిస్తారు. కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా అవాయిడ్ చేయండి. 2 lakhs మించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్యాష్ నగదు రూపంలో మాత్రం ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయకండి. అదే మనము అంతకు మించి ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇప్పుడు రూల్స్ ప్రకారంగా ఏ బ్యాంకుల నుంచో మనం డబ్బులు తెచ్చుకుంటే ఆ బ్యాంకులో క్యాష్ ఈ విధంగా తీసుకెళ్లారు అని చెప్పి అబౌట్ 10 lakhs అయితే అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా అది ఆర్బీఐకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బిలో 10 lakhs అయినా కూడా 2 లక్షల తీసుకెళ్లారు, ఆ క్యాలెండర్ ఇయర్లో ఎంతవరకు తీసుకెళ్లారు అని చెప్పి చూసి అలా 10 lakhsకి అబౌవ్ అప్పుడైనా కూడా, అంటే 5 సార్లు అయిపోయిన తర్వాత అప్పుడు కూడా అది రిపోర్టింగ్ జరుగుతుంది. పాన్ కార్డుతో మనల్ని ట్రాక్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే నోటీసులు ఇస్తారు. ఎందుకు ఇలా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు మొత్తం మనల్ని ఆరా తీయటం జరుగుతుంది. అలాగ జరిగిన పరిస్థితుల్లో స్క్రూటినీ పడటానికి కూడా అవకాశం ఉంటుంది, అసెస్మెంట్ చేసినటువంటి రిటర్న్స్ తీయడానికి కూడా అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ పర్టికులర్ ఎస్ఎస్సి ఎక్కడైతే ఉన్నారో ఆ ఇళ్ళు రేడ్ చేయడానికి, ఆ నివాసాలు, ఆయనకి ఏవైతే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో అవన్నీ కూడా రేడ్ చేయడానికి చాలా 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 ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, తలకాయ నొప్పి ఎక్కువగా ఉంటుంది. సో మీరందరూ అడిగారు కాబట్టి మీరందరూ నగదు రూపంలో ట్రాన్సాక్షన్స్ బాగా తక్కువగా లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటే మాత్రమే సంవత్సరానికి 10 lakhs, అది సంవత్సరానికి పర్ పాన్ కార్డ్ 10 lakhs. అండ్ 8 months మనం ఎక్కడ ఏ ట్రాన్సాక్షన్ చేసినా 2 lakhs కంటే ఎక్కువ చేయకండి. అప్పుడు మాత్రమే మనకి పూర్తిగా చట్టరీత్యా మనకి రక్షణ ఉంటుంది. బియాండ్ దట్ చేసి మనము ఎవరి దగ్గర మనం ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు నగదు లావాదేవీలు ఎక్కువ చేస్తే పొరపాటున గ్రహపాటున అది కనుక ఎవరి చేతిలో అన్నా మనకి తెలిస్తే వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేసి మనకి చెప్పకుండానే తెలియకుండానే శత్రువులు మన నీడలో ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అలా ఇన్ ఎక్సెస్ ఆఫ్ 2 lakhs క్యాష్ కనుక ఉన్నట్టయితే, అలాంటి ట్రాన్సాక్షన్ జరిగినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపించే అవకాశం, ఇన్కమ్ ట్యాక్స్లు మనకి ఇంటికి మనం ఎక్కడైతే ఆ డబ్బులు పెట్టుకున్నామో ఇప్పుడు రేట్ చేసి కూడా మనల్ని ఆధారాలు అడగటం, ఇవన్నీ చాలా ఇదవుతుంది. అప్పుడు చాలా కాంపౌండింగ్, అంటే పెనాల్టీలు కూడా మామూలుగా మనం ట్యాక్స్ కట్టాల్సిన 30% అయితే ఇలా గనక మనం చేస్తే వాళ్ళకి ఇంకా పెనాల్టీలు వేసే అధికారం కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ పెనాల్టీలు కూడా ఫారిన్ ఎక్సెస్, అంటే మళ్ళీ చేయకుండా ఉండాలని డిటరెంట్ యాక్షన్ తోటి నాకు తెలిసి 70% దాకా పెనాల్టీ వేసిన కేసులు కూడా ఉన్నాయి. 30%తో పోయి 70% పెనాల్టీలు వేసి, అంటే మనకి మిగిలింది 30% అనమాట. ట్యాక్స్ రూపంలో ఏది కట్టాల్సి వచ్చేదో అంతే చేతిలో మిగిలింది. అలాంటి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకున్న అధికార పరిధిలో మనము ఈ విధంగా 20,000 రూపాయలు వరకు మనం చేసుకుంటూ 20,000 రూపాయల వరకు చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అందువల్ల మీరంతా కూడా ఆ లోపలే చేయండి ట్రాన్సాక్షన్స్, తప్ప సీలింగ్స్ దాటకండి. మరి ఇంకొక ప్రశ్న కూడా అడగటం జరుగుతుంది. ఏంటంటే అది చెక్ మనం ఇష్యూ చేసినప్పుడు వెనకాతల సంతకాలు పెట్టి ఇస్తున్నారు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది.
వెనకాతల చెక్కు సంతకం పెట్టి మనం ఇస్తే ఆ పైన ఎండార్స్మెంట్ రాసుకుని మనం ఇచ్చింది ఒకళ్ళకి తిరిగి వివరణ ఇస్తున్నా. మనం ఒకళ్ళకి ఇచ్చాం, ఒక ప్రశాంత్కి ఇచ్చాం. అది ప్రశాంత్కే చెందాలి, ప్రశాంత్ అకౌంట్లోనే వేసుకోవాలి, ప్రశాంతే దీన్ని ఎన్కాష్ చేసుకోవాలని మనం అనుకుంటే వెనకాతల మనం సంతకం పెడితే ప్రశాంత్ ఇంకొకళ్ళు ఎవరు అంటే మన సంతకం పెట్టాం కాబట్టి మనమే ఎండార్స్ చేసినట్టుగా ఆ పైన ఆయన వేరే పేరు రాసి ప్లీజ్ పే టు ఇంకొకళ్ళ పేరు ఏదో కిషోర్ అని రాసి ఆ కిషోర్కి అది ఆ అకౌంట్ క్రియేట్ అయ్యేలాగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం సంతకం పెట్టేటప్పుడు అకౌంట్ పేయి రాసిస్తే ఆ పర్టికులర్ అకౌంట్ పేయి అంటే అతనికి మాత్రమే చెల్లేలాగా అది మనం డైరెక్షన్స్ ఇస్తున్నాం అనమాట పేయింగ్ బ్యాంక్కి. కాబట్టి మీరు ఎవరైనా కూడా అలా చేస్తే మంచిది. దాని వెనకాతల సంతకం పెట్టవలసిన అవసరం లేదు. ముందు మాత్రమే సంతకం పెట్టి అక్కడ కనుక మనం పేరు రాసేస్తే ఆ పర్టికులర్ పేరు అంటే అకౌంట్ పేయి కింద క్రాస్ చేసి అకౌంట్ పే క్రాస్ చేస్తే చాలు, అకౌంట్ పేయి కింద లెక్క క్రాస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ అకౌంట్కి మాత్రమే అంటే అతని అకౌంట్కి మాత్రమే క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఆ దరిమిళ మనకి ఎటువంటి ఎవరు అడిగినా సరే ఎటువంటి అంటే మీరు పే చేయలేదు, మేము నోటీస్ మీరు మాకు బాకీ ఉన్నారు అని చెప్పి రేపు తదుపరి అడిగితే కూడా ఇది మనము ఒక ఎవిడెన్స్ కింద చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అకౌంట్ పేలో నుంచి మనం చెక్ ఇచ్చాం కాబట్టి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి మనకి ట్రయల్ చేయడానికి రేపు చూపించుకోవడానికి కూడా మనకి ఇది ఒక ఎవిడెన్స్ కింద కూడా ఉంటుంది. అదే కనుక మనం వెనకాతల సంతకం పెట్టిస్తే అది వేరే అకౌంట్కి వెళితే మనం అకౌంట్ నుంచి డెబిట్ చేసిన అకౌంట్ చెక్ నెంబర్ తీసుకుని మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళింది, ఏ క్లియరింగ్కి వెళ్ళింది, ఏ బ్యాంకులోకి వెళ్ళిపోయిందని చెప్పి ఇవన్నీ వెతుక్కోవాల్సినటువంటి చాలా పెద్ద తతంగం మనకి ఏర్పడ్డ అవకాశం ఉంది. కాబట్టి దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తూ వెనకాతల సంతకం అనవసరంగా పెట్టి ఎవరు చెక్కులు ఇష్యూ చేయకండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.